డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే గోల్కొండ కుతుబ్ షాహీలు. ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు అనేటటువంటి పాఠం మీకు కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే కాదు, తెలంగాణలో కూడా భవిష్యత్తులో జరగబోయేటటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రెండు తెలుగు రాష్ట్ర విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ ఏదయ్యా అంటే గోల్కొండ కుతుబ్ షాహీలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ లెసన్లలో గోల్కొండ కుతుబ్ షాహీలు అనేటటువంటి పాఠం చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని మీద కనీసం ఏ పోటీ పరీక్ష అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో మినిమం 2 నుంచి 3 ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ కాలంలో చేసిన యుద్ధాలు కానీ, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి రచయితల గురించి కానీ, వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాల గురించి కానీ ఏదో ఒక సందర్భంలో, అంతేకాదు ఆంధ్రదేశానికి ఐరోపా వారి రాక ఏ చక్రవర్తుల కాలంలో జరిగిందంటే కూడా మనం గోల్కొండ కుతుబ్ షాహీల పరిపాలన గురించే తెలుసుకోవాలి. అదేవిధంగా మచిలీపట్నం ప్రత్యేకమైనటువంటి ఓడరేవుగా ఏ చక్రవర్తుల కాలంలో వర్ధిల్లిందంటే కూడా మళ్ళీ ఇదే. అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు కానీ, నెక్స్ట్ రాజవంశాల చరిత్ర విషయంలో కానీ, ఏ విషయంలో చూసినా కూడా చాలా కీలకమైనటువంటి లెసన్ ఇది. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు, అంటే ఆ ప్రశ్నలుగా కాకుండా ఈ ప్రశ్నల్ని ఆధారంగా చేసుకొని మొత్తం లెసన్ని కూడా ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఇకపోతే గోల్కొండ నవాబులకి మన ఆంధ్రదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏందనేటటువంటి విషయాన్ని ముందు అధ్యయనం చేసిన తర్వాత క్వశ్చన్ల జోలి పోదాం. ఓకేనా? ఒక ఐడియా కోసం గోల్కొండ నవాబులకి ఆంధ్రదేశ చరిత్రలో లేదా తెలంగాణ చరిత్రలో లేదా మన తెలుగు చరిత్రలో ఈ రాజవంశానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అంటే కాకతీయ సామ్రాజ్యం 1323లో, ఓకేనమ్మా, 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత మళ్ళీ తెలుగు జాతి మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలన చేసినటువంటి రాజరికం మళ్ళీ ఏదన్నా ఉందా అంటే గోల్కొండ నవాబులు. అంటే కాకతీయులు తెలంగాణని, కోస్తాని, రాయలసీమని మూడింటిని కలిపి పరిపాలన చేస్తే తర్వాత కాలంలో ఏమైంది? కాకతీయ రాజ్యం 1323 సంవత్సరంలో పతనం అయిపోయిన తర్వాత తెలంగాణని పద్మనాయకులు అనే రాజులు, తర్వాత ఆంధ్రాని రెడ్డి రాజులు అనే రాజులు, అదేవిధంగా రాయలసీమని విజయనగర చక్రవర్తులు అనే వాళ్ళు పరిపాలన చేస్తే మళ్ళీ వీళ్ళ తర్వాత ఈ తెలుగు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా 1512 సంవత్సరం నుంచి ఒకే దారికి తీసుకొచ్చినటువంటి రాజవంశం ఏదన్నా మన ఆంధ్రదేశంలో ఉందా అంటే గోల్కొండ నవాబులు అని చెప్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 175 సంవత్సరాల పాటు 7 నవాబులు మా ప్రాంతము, మా ప్రజలు, మా మహమ్మదీయ రాజ్యం, అంటే ఈ తెలుగు ప్రజలంతా మా వాళ్ళు, ఈ తెలుగు ప్రాంతం అంతా మాది, మేము ఎంత విశాలమైనటువంటి భావం కలిగినప్పటికీ కూడా మాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంటుంది. అంటే మేమెవరు? ముస్లింలం, అందుకని మా మహమ్మదీయ రాజ్యం అని చెప్పి 175 సంవత్సరాలు ప్రజలని కన్నబిడ్డలుగా పరిపాలన చేసినటువంటి రాజవంశం ఏదయ్యా అంటే కుతుబ్ షాహీలు అని చెప్పాలి. ఎందుకు ప్రజల్ని కన్నబిడ్డలుగానే నేను చెప్తున్నానంటే గోల్కొండ కుతుబ్ షాహీలు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో ప్రపంచంలో చాలా రాజ్యాల్లో వివిధ రాజవంశాలు పరిపాలన చేస్తున్నాయి. అయితే ఒక మతంకి సంబంధించిన ప్రజలని ఆ రాజులు చిత్రహింసలు పెట్టడం, మీరు మా మతాన్ని స్వీకరించాలని చెప్పి ప్రజల మీద ఒత్తిడి చేయటం, వాళ్ళని రాసి రంపాన పెడుతున్నటువంటి సందర్భం ఆనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. అయితే మన ఆంధ్రదేశంలో, మన తెలుగు ప్రాంతంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. విషయం ఏంటంటే పరిపాలించే చక్రవర్తులేమో ఇస్లాం మతం వాళ్ళు, ప్రజలేమో హిందువులు, అంటే శ్రీరాముని కొలిచేటటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజలని ఈ చక్రవర్తులు ఏనాడు కూడా ఇబ్బంది పెట్టకుండా మీరంతా మా కన్నబిడ్డ లాంటి వాళ్ళని చెప్పి కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి రాజవంశం ప్రపంచంలో చాలా అరుదైనటువంటి రాజవంశాలు ఉన్నాయి. అందులో మన గోల్కొండ నవాబులు ఒకటని చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గోల్కొండ నవాబుల గురించి పరిశోధన చేసినటువంటి విదేశీ చరిత్రకారులు చాలామంది ఏమని చెప్పారంటే గోల్కొండ నవాబులు నిజానికి ఇస్లాం మతానికి చెందినవారు కాదట్టుంది,
అందుకే వీళ్ళు ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకున్నారు అని చెప్పి చాలామంది వీళ్ళ మీద పరిశోధన చేశారు. అయితే తర్వాత జరిగినటువంటి పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఇస్లాం మతం వాళ్ళే, కానీ ఇస్లాం మతంలో షియా అనేటటువంటి శాఖకు చెందిన వాళ్ళు, షియా అనేటటువంటి శాఖ వాళ్ళు సున్నీ మతం లాగా కరుడుగట్టినటువంటి ఇస్లాం సిద్ధాంతాలను పాటించకుండా అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. అందుకే గోల్కొండ నవాబులు కూడా తెలుగు ప్రజలని అంతగా ప్రేమించారని చెప్పి తర్వాత కాలంలో చరిత్రకారులు వీళ్ళ గురించి వ్యాఖ్యానించారు. ఇంకో ముఖ్యమైన విషయం, రేపు ఎగ్జామ్లు అడుగుతాడు, మీరు కుతుబ్షాహీ నవాబులను చదువుకొని పోతే ఫస్ట్ వాడు ఎవరు, సెకండ్ వాడు ఎవరు, లాస్ట్ వాడు ఎవరు అని చదువుకొని పోతే రేపు ఎగ్జామ్లో ఏమంటాడంటే కుతుబ్షాహీ అంటే అర్థం ఏంది అంటాడు. కుతుబ్షాహీ అంటే అర్థం ఏందయ్యా అంటే హిందూ ముస్లింల కలయికని కుతుబ్షాహీ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనమ్మా, హిందూ ముస్లింల కలయికని కుతుబ్షాహీ అని పిలుస్తారు. అంతేకాదు గంగా జమున తహజీబ్, గంగా జమున తహజీబ్ అని చెప్పి మన భారతదేశంలో ఏ రాజ్యాన్ని పిలుస్తారు? గంగా జమున తహజీబ్ అంటే భారతదేశంలో గంగా నది పరివాహక ప్రాంతాలు ఎవరుంటారు? హిందువులు ఉంటారు. జమున అంటే బంగ్లాదేశ్లో గంగా నదిని జమున అనే పేరుతో పిలుస్తారు. అక్కడ ఎవరు ఉంటారు? ముస్లింలు ఉంటారు. అంటే ఇక్కడ హిందువులు ఉంటారు, ఇక్కడ ముస్లింలు ఉంటారు. వీరి సంస్కృతి ఇండియాలో ఒకటి, వాళ్ళ సంస్కృతి ముస్లిం సంస్కృతి ఒకటి. అంటే బంగ్లాదేశ్లో ముస్లింలు, ఇక్కడ మన హిందువులు. అయితే ఆ హిందువులని ముస్లింలని ఒకే దగ్గర పెట్టినటువంటి జాతి రాజ్యం ఏదయ్యా అంటే కుతుబ్షాహీలు. అంటే గంగా జమున తహజీబ్ అంటే హిందువులని ముస్లింలను కలిపి పరిపాలన చేసినటువంటి భారతదేశ రాజవంశం ఏదయ్యా అంటే కుతుబ్షాహీలు అంటారు. మరి ఈ కుతుబ్షాహీల గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ టైప్లో ప్రశ్నలు అడుగుతారనే దాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రశ్న, కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు అన్నారు? కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు, అదేవిధంగా గోల్కొండ కోట నిర్మాత ఎవరని అడిగిండు. అంటే ఏ కులీ కుతుబ్ షా 2 జంషీద్ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా. అంటే వీళ్ళు మొత్తం ఉన్నదే 7 చక్రవర్తులు. ఆ 7 చక్రవర్తుల్లో కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి ఎవరంటే కులీ కుతుబ్ షా. ఓకేనా, కులీ కుతుబ్ షా అనేటటువంటి వ్యక్తి కుతుబ్ షా రాజ్యాన్ని స్థాపించాడు. అసలు కుతుబ్ షా ఎవరు? మనవాడైన కులీ కుతుబ్ షా అంటే ఈ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించినటువంటి కులీ కుతుబ్ షా మన దేశం వాడు కాదు. ఈయన ఇరాన్ దేశానికి చెందినటువంటి వాడు. మరి ఇరాన్ దేశానికి చెందినటువంటి కులీ కుతుబ్ షా మన భారతదేశానికి ఎందుకు వచ్చాడు? భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగాడంటే దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. ఏంటంటే కులీ కుతుబ్ షా అనేటటువంటి వాళ్ళు ఇరాన్లో కారాకునీల్ అనేటటువంటి జాతికి చెందిన వాళ్ళు. ఈ కారాకునీల్ జాతి అనేటువంటి వాళ్ళు నల్ల మేకలు కాసుకునే వాళ్ళు. అక్కడ అర్థమైనా, నల్ల మేకలు కాసేటటువంటి కారాకునీల్ తెగ వాళ్ళు అక్కడ ఇరాన్లో ఒక తెగతో గొడవ పడ్డారు. ఏంది ఆ తెగ అంటే ఆకునేలు అని వీళ్ళు తెల్ల మేకలు కాసేవాళ్ళు. వీళ్ళు నల్ల మేకలు, వీళ్ళ తెల్ల మేకలు. ఈ ఆకునేలు తెగ వాళ్ళతో గొడవ పడ్డారు. చూడండి, మేకలు కాసుకునే వాళ్ళు పచ్చిగడ్డి కోసం గొడవ పెట్టుకొని ఆ యుద్ధమే చేశారు. ఊకే ప్రతిసారి గడ్డి కోసం గొడవ జరుగుతుంటే ఓసారి ఫైనల్గా ఏమనుకున్నారంటే ఇట్లా ఊకే మనం ఇన్స్టాల్మెంట్లో కొట్టుకోవటం బాగలేదు, మీ జాతి గొర్రెల్ని తీసుకొచ్చి ఇక్కడ మేపుతారు, ఆల్రెడీ మా జాతి గొర్రెలు ఇక్కడ మేపుకుంటున్నాం, ఒకే జాతికి ఒకే గొర్రెలకి సరిపోయే గడ్డి ఇక్కడ ఉంది, ఇది మన అందరం ఇట్లా గొడవలు పెడితే అసలు గడ్డి మొత్తం అయిపోయేటట్టుంది, ఓ పని చేద్దాం, ఈసారి ఫైనల్గా యుద్ధం చేసుకొని ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయిన వాళ్ళు తమ గొర్రెల మందని గెలిచిన వాళ్ళకి ఇచ్చి ఈ ఏరియా నుంచే వెళ్ళిపోవాలని చెప్పి ఒక కండిషన్ పెట్టుకున్నారు. అప్పుడు సరే అని చెప్పి కారాకునీల్ తెగ అనేటువంటి వాళ్ళు యుద్ధం చేశారు. ఓ బ్యాళ్ళకి ఏంటంటే పాపం కారాకునీల్ తెగకు చెందినటువంటి కులీ కుతుబ్ షా అనేటటువంటి వాడు ఓడిపోయి ఆ బ్యాళ్ళకులోనే అదృష్టం ఉంది చూడండి, వాడు అక్కడ ఓడిపోకుండా గెలిచి ఉంటే గొర్రెలే మేపుకుంటూ ఉండేవాడు.
వాడు ఓడిపోబట్టి చూడండి ఇండియాకు వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఒక విషయం ఏంటంటే ఆ రోజు ఆయన ఓడిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు, భగవంతుని అన్నిటి ఓడించాడు, ఎట్లా ఇప్పుడు పరిస్థితి అని బాధపడి ఉంటాడు. బహుశా రేపటి గెలుపు కోసం ఈరోజు అతను ఓడిపోయేటట్టు భగవంతుడు చేశాడేమో. కులీ కుతుబ్ షా రాజ్యాన్ని పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది మనకి. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే తమ సొంత ప్రాంతంలో ఆకునీళ్ళు తెగతో ఓడిపోయి ఆ గొర్రెలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇరాన్ ప్రాంతం నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. ఆ సమయంలో వాళ్ళ తాతయ్యతో చెప్పాడు, తాతయ్య మనం ఎక్కడికి పోయి బతుకుదామంటే ప్రపంచంలో ఎవడు ఉన్నా ఉండకపోయినా, ఎవడు రానిచ్చినా రానిపోయినా ఇండియా మాత్రం ఖచ్చితంగా మనని రాణిస్తుందిరా, మనం ఇండియాకి వెళ్ళిపోదామని చెప్పి భారతదేశానికి వచ్చారు. పర్టికులర్గా భారతదేశానికి వీళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఆనాడు మన భారతదేశంలో ఇక్కడ దక్షిణ భారతదేశంలో గుల్బర్గా రాజధానిగా చేసుకొని, అంటే వీళ్ళకి ఫస్ట్ రాజధాని గుల్బర్గా కానీ తర్వాత బీదర్ రాజధాని అయింది. ఓకేనా. ఈ గుల్బర్గా బీదర్ని రాజధానిగా చేసుకొని బహమనీ రాజులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. బహమనీ రాజులు, ఆ బహమనీ రాజులకి చెందినటువంటి రాజ్యం వాళ్ళు. ఎక్కడి వాళ్ళంటే వాళ్ళు కూడా ఒకప్పుడు ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. ఓకేనమ్మా, వాళ్ళు కూడా ఒకప్పుడు ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. అయితే వాళ్ళ తాతయ్య చెప్పిండు, అరే ఇండియాలో, అది సౌత్ ఇండియాలో బహమనీ రాజ్యాన్ని స్థాపించినటువంటి అల్లావుద్దీన్ హసన్ గంగు వాళ్ళు మన ప్రాంతం వాళ్ళే. వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజ్యాలు స్థాపించారు. ఇప్పుడు ఎవడో ఒకడు వాళ్ళ వంశం వాళ్ళు పరిపాలన చేస్తుండ్రు, మనం పోయి రిక్వెస్ట్ చేసుకుందాంరా అని చెప్పి మనవడిని తీసుకొని తాతయ్య వచ్చాడు. ఆ మనవడే ఇగో ఈ కులీ కుతుబ్ షా. వచ్చేసి బహమనీ రాజ్యం దగ్గర మూడో మహమ్మద్ షా, అప్పుడు మూడో మహమ్మద్ షా అనేవాడు పరిపాలన చేస్తుంటే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా పలానా ఏరియా వాళ్ళ మేము అనగానే ఆయనకి ఏరియా ఫీలింగ్ ఉండటం వల్ల మనోడికి ఉద్యోగం ఇచ్చిండు. ఫస్ట్లో ఒక చిన్న సైనికుడిగా ఉద్యోగం ఇచ్చిండు. ఆ తర్వాత అత్యంత నమ్మకాన్ని ప్రదర్శిస్తూ నమ్మిన బంటుగా ఉండిపోయాడు. ఎందుకు నమ్మిన బంటు అని చెప్తున్నానంటే ఆ రోజుల్లో మూడో మహమ్మద్ షాని చాలామంది చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఆనాడు కరెక్ట్గా ఈ కులీ కుతుబ్ షా అనేవాడు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తున్న సమయానికి మహమ్మద్ కులీ కుతుబ్ షాని ముల్కీలు అనేవాళ్ళు, ముల్కీలు అంటే స్థానికులు అనేటటువంటి వాళ్ళు ఈయన్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలనుకుంటారు ముల్కీలు అంటే ఈయన అందరి ఉద్యోగాలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తుండేవాడు, అంటే నాన్ ముల్కీలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుండేవాడు. అందువల్ల ముల్కీలకు ఏం ఆలోచన వచ్చిందంటే అసలు రాజునే వేసేస్తే పెడాబొద్ది, అప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో మనమే ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకొని పరిపాలన చేయొచ్చు అని చెప్పి ఈయన్ని చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఈ పిల్లవాడు అంటే ఈ కులీ కుతుబ్ షా వచ్చి చిన్న ఉద్యోగం చేసి ఆ అంగరక్షకుడిగా పనిచేస్తూ తను 2 సార్లు ఈయన్ని ప్రాణాపాయం నుంచి బతికిస్తాడు. ఆ సమయంలో ముచ్చట పడినటువంటి మహమ్మద్ షా ఏం చేస్తాడంటే, తమ్ముడు నీ నమ్మకాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా, ఇగో తెలంగాణ ప్రాంతంలో దేవరకొండ, అదేవిధంగా భువనగిరి, ఓకేనా, నెక్స్ట్ గోల్కొండ, ఈ 3 ప్రాంతాలు మాయే. చూడండి మూడో మహమ్మద్ షా అంటాడు తెలంగాణ ప్రాంతంలో దేవరకొండ, భువనగిరి, గోల్కొండ ఈ 3 దుర్గాలు మావేరా తమ్ముడు, కాకపోతే నా ఆధీనంలో ఉన్నాయి, నేను ఇక్కడుండి పరిపాలన చేస్తున్నా, అక్కడ ఎవరినో ఒకరిని సామంతులు పెడితే వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తున్నారు, నీకంటే నమ్మకస్తులు నాకెవరు లేరు, నువ్వు వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలన చేయరా తమ్ముడు అని చెప్పి పంపించాడు కులీ కుతుబ్ షాని మూడో మహమ్మద్ షా. అయితే మూడో మహమ్మద్ షా అక్కడ పరిపాలకుడిగా పెట్టాడు. వీడికి కులీకు ప్రత్యేకంగా ఒక మంచి ఫౌజ్దార్ పోస్ట్ ఇచ్చిండు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత తరఫుదార్ అనే పోస్ట్ ఇచ్చిండు, తరఫుదారుగా పోస్ట్ ఇచ్చిండు, అంత బాగానే ఉంది. తర్వాత ఏమన్నాడు, నువ్వు గోల్కొండలో ఉండి మిగతా భువనగిరి దేవరకొండ మీద కన్నేసి ఉంచని చెప్పిండు. ఆ విధంగా 1512వ సంవత్సరం వరకు అత్యంత నమ్మకంగా పనిచేసిండు కులీ కుతుబ్ షా. 1512 నాటికల్లో ఏమైందంటే మూడో మహమ్మద్ షా బహమనీ రాజ్యమే కుప్పగూలిపోయింది. అంటే రాజ్యం పతనం అయిపోయి అహ్మద్ నగరు, బీజాపూరు, బీదరు, బీరారు ఈ 4 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో విషయం తెలుసుకున్న కులీ కుతుబ్ షా వచ్చి రాజుని అడిగాడు, రాజా ఈయన బాగా డ్రింక్ చేస్తాడు, బాగా మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల రాజ్యం విచ్ఛిన్నమైపోయింది, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇంక నేను చేసేది ఏముందిరా, ఆల్రెడీ రాజ్యం కొలాప్స్ అయిపోయింది, నువ్వు కూడా నీ ప్రాంతాల్లో స్వతంత్రాన్ని సంపాదించుకో, నేనేమి అనను, నువ్వు వెళ్ళి స్వతంత్రాన్ని ప్రకటించుకో అంటే అప్పుడు ఈయన పర్మిషన్ తీసుకొని 1512వ సంవత్సరం నుంచి ఆలోచించి ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. దాన్ని మనం గోల్కొండ రాజ్యం అని చెప్తారు. ఈ గోల్కొండ రాజ్యానికి చూడండి
ఫస్ట్ ఈయన వచ్చి గోల్కొండ కోటను బాగు చేయించుకున్నాడు. ఈ గోల్కొండకు ఫస్ట్ ఏమని పేరు ఉండేదంటే గోవులకు ప్రత్యేకంగా మానకల్ అనే పేరు ఉండేది. మనకి చాళుక్యుల పరిపాలన, తూర్పు చాళుక్యుల కాలంలోనూ, అదేవిధంగా బాదామి చాళుక్యుల కాలంలోనూ, కాకతీయుల చక్రవర్తుల కాలంలో కూడా ఈ గోల్కొండ ప్రాంతానికి మానకల్ అనే పేరు ఉండేది. ఆ మానకల్ అనే పేరుంటే ఈయన వచ్చి ఏం చేసిందంటే ఇది పక్కా తెలుగు ప్రాంతం పేరులాగుంది, ఇట్లా కాదు, హిందువుల పేరు ఇస్లాం మతం పేరు రెండూ వచ్చేటట్టుగా ఉండాలని చెప్పి ఒక్కసారి కొండపైకి ఎక్కి చూస్తే అక్కడంతా గొల్లోళ్ళు ఆవులు మేపుకుంటున్నారు. అదేవిధంగా మజ్జిగ అమ్ముకోవటానికి కుండల్లో తీసుకెళ్లటం, పాలు అమ్ముకోవటం జరుగుతుంటే ఈ ఏరియా మొత్తం గొల్లవాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈ గొల్లవాళ్ళ అభిమానం నాకు ఉండాలి, అంటే ఈయన పరిపాలన చేసేవాడు మావాడే, అందుకే ఈ కొండకి మా పేరు పెట్టిందని వాళ్ళు అనుకోవాలి, ఒకటి మా ఇస్లాం పేరు రెండూ వచ్చేటట్టు ఉండాలని చెప్పి ఆలోచించి గోవులు కాసుకునే కొండ కాబట్టి గోల్కొండ, ఓకేనా, గోల్కొండ అని అది హిందూ ఇస్లాం రెండూ వచ్చేటట్టుగా ఆ పేరు పెట్టాడు కులీ కుతుబ్ షా. ఇదంతా 1512వ సంవత్సరం నాటికి ఈయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఎందుకు నేను అద్భుతమైన కార్యం అని చెప్తున్నానంటే నోసిరా ఏ మిస్త్రీ అనే చరిత్రకారుడు ఏమన్నాడంటే కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించటం అనేది భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన అని చెప్పాడు నోసిరా ఏ మిస్త్రీ అనే చరిత్రకారుడు. కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించటం అనేది భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన అని చెప్పాడు. ఇంత స్టోరీ దీంట్లో ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన 1512వ సంవత్సరంలో రాజ్యాన్ని స్థాపిస్తే 1687వ సంవత్సరం వరకు ఈ రాజ్యం అవిచ్ఛిన్నంగా వర్తిల్లింది. తెలుగు ప్రాంతంలో ఒక ఇస్లాం రాజ్య సృష్టిని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరంటే కులీ కుతుబ్ షా. నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశంలో 17వ శతాబ్దం నందు రాజకీయ ఐక్యతను సాధించిన మహమ్మదీయ వంశం ఇది అన్నాడు. అంటే చూడు 17వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో రాజకీయ ఐక్యతని ఎందుకు అంటున్నామంటే కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమైపోయిన తర్వాత మన ఆంధ్రదేశ పరిస్థితి ఎట్టుందంటే పుట్టినరోజుకి కేక్ కట్ చేసుకొని తిన్నట్టుగా ఎవడి ముక్కను వాడి పరిపాలన చేసుకుంటుండు. ఆ సమయంలో ఒక రాజకీయ ఐక్యత అనేది లేకుండా ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు మన ప్రాంతాన్ని పోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఢిల్లీ సుల్తాన్లకు అందనంత దూరంలో తెలుగు జాతి మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలన చేసిన గొప్ప రాజవంశంగా కులీ కుతుబ్ షా స్థాపించినటువంటి గోల్కొండ రాజ్యాన్ని చెప్పవచ్చు. అందుకని చూడండి, ఆంధ్రదేశంలో 17వ శతాబ్దం నందు రాజకీయ ఐక్యతను సాధించిన మహమ్మదీయ వంశం అని దేన్ని చెప్తారంటే కులీ కుతుబ్ షా వంశాన్ని లేదా గోల్కొండ రాజ్యాన్ని లేదా గోల్కొండ నవాబుల పరిపాలనా కాలాన్ని ఈ ఐక్యత సాధించిన రాజవంశంగా చెప్పవచ్చును. నెక్స్ట్, కులీ కుతుబ్ షా ఏ బహ్మనీ సుల్తాన్కు సేవక సామంతుడుగా పనిచేశాడు. ఇప్పుడే నేను మీకు స్టోరీ చెప్పాను. ఏమని? ప్రత్యేకంగా మూడో మహమ్మద్ షా అనేటటువంటి బహ్మనీ చక్రవర్తి దగ్గర ఈయన బీదర్ పరిపాలకుడుగా ఉంటే బీదర్ పరిపాలకుడి దగ్గరకు వచ్చి ఉద్యోగం కొట్టాడు. ఆ తర్వాత విషయం ఏంటంటే ఈయన గోని యుద్ధం అంటే ఈయన దగ్గర అంగరక్షకుడిగా పనిచేశాడు. ఈయన ప్రాణాపాయంలో ఉంటే కాపాడాడు. అదేవిధంగా గోవా దగ్గర గోని అనే ఒక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతాన్నిలో ప్రత్యేకంగా తిరుగుబాటు వస్తే ఆ తిరుగుబాటుని అణిచివేశాడు. రాజు దగ్గర అత్యంత విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఆ సమయంలోనే ఈయనకి కుతుబ్ ఉల్ ముల్క్ అనేటటువంటి బిరుదు కూడా ఇచ్చాడు. ఉల్ ముల్క్ అనేటటువంటి బిరుదు ఎవరిచ్చారంటే మూడో మహమ్మద్ షానే మన కులీ కుతుబ్ షాకి కుతుబ్ ఉల్ ముల్క్ అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. ఇచ్చి తరఫ్దారుగా గోల్కొండ ప్రాంతానికి పంపించాడు. ఇంత స్టోరీ ఉంది. ఇప్పుడు చూడండి, కులీ కుతుబ్ షా ఏ బహ్మనీ సుల్తాన్కు సేవక సామంతుడిగా పనిచేశాడు. ఇలా ఏ జాతి అంటే ఏమని చెప్పాలి? కారాకునిల్, ఇరాన్ ప్రాంతంలోని కారాకునిల్ అనేటటువంటి తెగకు చెందినవాడు. ఓకేనమ్మా.